మహేష్ గారి మష్రూమ్ హోమ్ సెటప్ దగ్గరికి వచ్చాం. ఇది చూసుకున్నట్లయితే మియాపూర్లో ఉంది. అండ్ ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మీ టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ కావాలి, మష్రూమ్ అంటే ఏంటి, ఎలా చేయాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ మా కస్టమర్స్ చాలా మంది అడిగారు అనమాట, ఒక కోర్స్ చేయండి అని చెప్పి అడిగారు. సో అందుకని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మీరు చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళలో మీరు బాగా మాట్లాడుతున్నారు. అండ్ మీ సెటప్ కావచ్చు అంతా బాగుందండి. సార్ ఏంటి సార్, ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి అసలు మీ స్టోరీ? బేసిక్గా మనకు ఇది ఎందుకు అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇంట్లో ఒక 2 rooms ఉన్నా కూడా దే కెన్ స్టార్ట్ ది కల్టివేషన్ అనే కాన్సెప్ట్ మీద మనం ఇది చేస్తున్నాం. సో ఎవరైనా చేయొచ్చు? ఎనీథింగ్, ఎనీవన్. ఇది స్టడీస్తో సంబంధం లేదు అండ్ మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చేయాలన్న హార్డ్ వర్క్, ప్యాషన్ ఉంటే సరిపోతుంది, చాలు. సో ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా. చాలా మందికి ఏంటంటే ఇల్లు ఉంటుంది, ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇన్ కేస్ సిటీస్లో ఉన్నా ప్రాబ్లం లేదు. నో ఇష్యూస్ అండి. సార్ ఇది ఎంతమంది కలిసి స్టార్ట్ చేశారు, మీరు ఒక్కరేనా? ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై బిజినెస్ పార్ట్నర్ అండి. సో 2016లో ఇది ఎప్పుడు మానేసి అగ్రికల్చర్ రావాలనుకున్నప్పుడు మీ అండ్ మై ఫ్రెండ్ గాట్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో అప్పటి నుండి స్టార్ట్ చేసాం స్లోగా కల్టివేషన్ చేయడము. అండ్ 2017లో వీ ఎంటర్డ్ ఇన్ ది కమర్షియల్. అండ్ అందులో వచ్చేసి లాట్ ఆఫ్ వాల్యూడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నాము, లైక్ మష్రూమ్ సూప్స్ కానీ, పికిల్స్ కానీ, పాపడ్స్ కానీ, అండ్ డ్రై మష్రూమ్స్ కానీ. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్. సో ఇప్పుడు వెన్ వీ స్టార్టెడ్, మనం బయట మార్కెట్లో అమ్ముకోవాలి అంటే ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. బట్ మనం ఒక కమర్షియల్ సూపర్ మార్కెట్స్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ, ఒక 5 star హోటల్, 7 star హోటల్స్కి మనం సప్లై చేయాలి అన్నప్పుడు దే ఆస్క్ అవర్ ఫస్ట్ బ్రాండ్. మన బ్రాండ్ ఏంటి అని అడుగుతారు. సో మా బ్రాండ్ వచ్చేసి స్వస్తిక ఎంటర్ప్రైజెస్. సో ఇది వచ్చేసి వీ స్టార్టెడ్ ఇన్ 2017 అంటే బ్రాండింగ్ చేయడము. సో మిగతా ప్రోడక్ట్స్ కానీ లేకపోతే డ్రై కానీ ఇవన్నీ కూడా ఆ కంపెనీ బ్రాండ్ మీద వీఆర్ సేలింగ్ ఇట్ విత్ ద ప్రాపర్ ఫుడ్ లైసెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీదే సెపరేట్గా బ్రాండ్ కూడా ఉంది? సో ఇన్ని టైప్స్ ఉండగా మీరు ఓన్లీ మిల్కీ మష్రూమ్ అండ్ ఇంకొకటి 2 types మాత్రమే ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? రైట్. సో ఇన్ని మష్రూమ్స్లో ఎందుకు ఐ సెలెక్టెడ్ దీస్ 2 అంటే, సో మీకు ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు, ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మీకు 35 days అనేది పడుతుంది. 30 to 35 days అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేసిన తర్వాత, దాని తర్వాత నుండి ఎవ్రీడే క్రాప్ అనేది ఉంటుంది. బటన్ మష్రూమ్ గ్రో చేయాలి అంటే మనకు 5 to 10 degrees టెంపరేచర్ కావాలి. మన షికాటి తీసుకోండి, సేమ్ 5 to 10 degrees టెంపరేచర్ కావాలి. బట్ మిల్కీకి వచ్చేసి మనకు 20 to 35 degrees అనేది మనకు సూటబుల్ క్లైమేట్ కండిషన్. సో అందుకని చెప్పేసి మన ప్రతి క్లైమేట్ కండిషన్స్ కి దిస్ ఇస్ వెరీ సూటబుల్. అండ్ సెటప్ కాస్ట్ అనేది చాలా తక్కువ. అండ్ అన్ని మష్రూమ్స్ కన్నా షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ. అండ్ అన్ని మష్రూమ్స్ కన్నా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ. సో మనం ఏదైతే మష్రూమ్స్ చేస్తామో ఆర్టిఫిషియల్ క్లైమేట్ కండిషన్స్ ఆ రూమ్లో కానీ లేకపోతే ఆ స్పేస్లో కానీ మనం కన్వర్ట్ చేసుకొని కల్టివేషన్ చేస్తాం. సో ఇక్కడ మనకు బయట క్లైమేట్ కండిషన్స్తో సంబంధం లేదు. సో ఇక్కడ క్రాప్ అనేది బయట క్లైమేట్ కండిషన్స్తో డ్యామేజ్ అనేది జరగదు. సో ఇక్కడ ఏంటి అంటే బయట ఫార్మింగ్కి ప్లస్ మష్రూమ్స్కి ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ తీస్తాము. ప్రోడక్ట్ తీసిన తర్వాత లైక్ ఫ్రూట్స్లో పపాయా కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకుంటే మోసంబి, వాట్ ఎవర్ థింగ్స్ లైక్ లీఫీ తీసుకున్నా వాల్యూడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకు లేవు. అండ్ వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నది ఫ్రెష్గా సేల్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు అది బేసిక్గా ఆ ప్రోడక్ట్ అనేది కమర్షియల్గా మార్కెట్లో చాలా ఉంటుంది కాబట్టి వీ కాంట్ ఫోకస్ మోర్ ఆన్ పర్టికులర్ మార్కెట్. సార్ మనమే కనుక ఈ మష్రూమ్ ఫార్మింగ్ని చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి? సో బేసిక్గా చూసుకుంటే మష్రూమ్ ఫార్మింగ్ అనేది మనం విత్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఫార్మర్ ఉన్నారు, సో ఫార్మర్ కల్టివేట్ చేయాలి అనుకుంటే ఎవరైతే డైరీ ఫార్మ్స్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ప్యాడీ ఫీల్డ్స్ గ్రో చేస్తున్న వాళ్ళు కానీ, దీనికి వచ్చేసి మనకు సబ్స్ట్రేట్ అనేది మెయిన్ బేసిక్ అండి. సో సబ్స్ట్రేట్ అనేది డిఫరెంట్ ఏరియాస్ని బట్టి, క్లైమేట్ కండిషన్స్ బట్టి మనం చేంజ్ చేస్తూ ఉంటాము. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నారో ఆల్రెడీ ప్యాడీ కానీ లేకపోతే డైరీ కానీ, దే కెన్ అంటే వాళ్ళు ప్యాడీ తెచ్చుకొని ఆల్రెడీ దే విల్ హ్యావ్ చాఫ్ కట్టర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మనకు బాయిలింగ్ మెథడ్లో వాళ్ళు గ్రో చేసుకొని ఒక చిన్న రూమ్లో కూడా గ్రో చేసుకోవచ్చు. సో అలా కాదు, కొంచెం కమర్షియల్గా
మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసుకొని చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి వచ్చేసి ఒక 50,000 నుండి 1 lakh వరకు ఖర్చు అవుతుంది కొంచెం కమర్షియల్గా చేసుకోవాలి అంటే. సో ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ ఎక్విప్మెంట్ మీద వాళ్ళు దే పుట్ దట్ అమౌంట్. సో అందులో ఏంటి అంటే మనకు చాఫ్ కట్టర్ వస్తుంది, హ్యూమిడిఫైర్ వస్తుంది, స్టెరిలైజేషన్ ట్యాంక్ వస్తుంది, హైగ్రోమీటర్స్ వస్తాయి, ఐరన్ ర్యాక్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ ఫిక్స్డ్ అసెట్. ఇన్ కేస్ రేపు పొద్దున వాళ్ళు అవసరం లేదు అనుకున్నా కూడా ఇఫ్ దే వాంట్ టు సేల్ ఇట్ అట్లీస్ట్ వాళ్ళ 50% అమౌంట్ వాట్ దే ఇన్వెస్ట్ విల్ గెట్ రిఫండెడ్. సో అలా వీ కెన్ స్టార్ట్ విత్ లో మినిమం అమౌంట్. Okay. So that is from 5,000 నుండి we can start up to 1 lakh, 2 lakhs also. సో ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద ఏం అవదు, చాలా తక్కువ. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు సార్? సో బేసిక్గా నేను 2016 when I started 10,000తో స్టార్ట్ చేశాను వితౌట్ ఎక్విప్మెంట్స్. సో కొంచెం నేను ప్రోడక్ట్ తీసుకొని కొంచెం కమర్షియల్గా మూవ్ అయ్యే టైంకి ఐ బైడ్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ స్టార్టెడ్ ఇన్ టు ది కమర్షియల్. ఓకే. సో మీకు ఇంకొక ఫామ్ ఉంది కదా, అక్కడ చూసుకున్నట్లయితే షెడ్ ఉన్నట్టుంది. అవునండి. అండ్ చాలా ఎక్విప్మెంట్ ఉన్నట్టుంది. సో ఏమేమి కావాలి సార్ అసలు అక్కడ ఏమున్నాయి? సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనము పర్టికులర్ మష్రూమ్ కల్టివేషన్ అనేది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేస్తాం. బయట క్లైమేట్ కండిషన్స్కి మనము కానీ లేకపోతే భూమిలో కానీ పండించము. ఆర్టిఫిషియల్ క్లైమేట్ కండిషన్స్తో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేస్తాం. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ షాఫ్ కటర్ అంటాం. ఓకే. సో ఈ షాఫ్ కటర్ దేనికి యూస్ చేస్తాము అంటే ప్యాడీని కట్ చేయడానికి, పీసెస్గా కట్ చేయడానికి వి యూస్ షాఫ్ కటర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టెరిలైజేషన్ ట్యాంక్ అంటాము. సో దాన్నే ఆటోక్లేవ్ మిషన్ కూడా అంటారు. సో ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే వీఆర్ డూయింగ్ కెమికల్ ఫ్రీ ప్రాసెస్. ఏదైతే మనము రా మెటీరియల్ స్ట్రా కానీ లేకపోతే కేసింగ్ సాయిల్ కానీ వీటిని స్టెరిలైజ్ చేయడానికి వి యూస్ దిస్ స్టెరిలైజేషన్ ఆటోక్లేవ్ మిషన్. సో నెక్స్ట్ వచ్చేసి వి యూస్ హ్యూమిడిఫైర్ అంటాం. సో బేసిక్గా హ్యూమిడిఫైర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే కొన్ని ఏరియాస్లో మనకు హ్యూమిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ లెట్స్ టేక్ కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ఏరియాస్లో ఏంటంటే మనకి హ్యూమిడిటీ అనేది ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈసీ నాన్ కోస్టల్ ఏరియాస్ లైక్ హైదరాబాద్ ఇంకొన్ని ఏరియాస్లో చూసుకుంటే మనకి హ్యూమిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో టు ఇంక్రీజ్ దట్ హ్యూమిడిటీ, టు డిక్రీజ్ దట్ హ్యూమిడిటీ మనం ఆ హ్యూమిడిఫైర్ మిషన్ అనేది యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి వి యూజ్ హైగ్రోమీటర్స్. సో హైగ్రోమీటర్స్ దేనికి అంటే మనకు కావాల్సిన టెంపరేచర్ని హ్యూమిడిటీని చూయించే మిషన్ హైగ్రోమీటర్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చర్ మీటర్ అంటాం. సో అదేంటంటే మనకు గడ్డిలో మనం ఏదైతే ప్యాడీ ఉంటుందో అందులో మాయిశ్చర్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవడానికి మాయిశ్చర్ మీటర్ యూస్ చేస్తాము. అండ్ ఇది కాకుండా మనకు సీలింగ్ మిషన్ అంటాము. మనం ఏదైతే మష్రూమ్స్ ప్యాక్ చేస్తామో వాటిని ప్యాక్ చేయడానికి. అండ్ వెయింగ్ మిషన్ మనకు మష్రూమ్స్ యూస్ చేసుకోవడానికి. అదే ఒకవేళ సమ్మర్లో అయితే మనం కూలర్ యూస్ చేస్తాము. అదే ఒకవేళ మనకు రైనీ సీజన్, వింటర్ సీజన్లో అయితే హీటర్స్ యూస్ చేస్తాము, రూమ్ హీటర్స్. సో దీస్ ఆర్ ద పర్టికులర్ ఎక్విప్మెంట్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం యూస్ చేసేది. అయితే చాలా కావాలి. సో ఎవరైనా సరే కాస్త కమర్షియల్గా పెద్ద రేంజ్లో చేద్దాం అనుకుంటే మోర్ దెన్ 1 lakh కావాలి ఆబ్వియస్గా. కొంచెం కమర్షియల్గా వెళ్ళాలి అంటే దే రిక్వైర్డ్ అట్లీస్ట్ 1 to 2 lakhs అండి. సో అంత డబ్బు కూడా కొందరి దగ్గర ఉండదు. అలాంటి వాళ్ళు లోన్ కావాలంటే తెచ్చుకోవచ్చా సార్? ఎస్. సో మనకి ఇక్కడ ఉన్న గుడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టార్టప్పర్స్కి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు PMEGP కింద అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. సో అందులో అప్లై చేసుకోవచ్చు. అందులో వచ్చేసి మనకు అప్ టు 25 lakhs వీఆర్ ఎలిజిబిలిటీ. స్టార్ట్స్ ఫ్రమ్ 1 lakh to 25 lakhs. సో అది కాకుండా కొంచెంగా స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్న వాళ్ళు దే కెన్ అప్లై ముద్రా లోన్. అందులో వచ్చేసి మనకు 10,000 నుండి 10 lakhs వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మనకు ఎలాంటి గ్యారంటీ లేదు, మనకు ఎలాంటి లోన్స్ అంటే కొలాబరేషన్స్ ఎలాంటి చేయకుండా వీ కెన్ టేక్ ది లోన్స్. సార్ ముందుగా నేనే ఉన్నా, నా దగ్గర 1 lakh ఉంది, నేను ఒక ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా మష్రూమ్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రాసెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి ముందుగా? సో బేసిక్గా మనం మష్రూమ్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అంటే వి రిక్వైర్డ్ సమ్ డాక్యుమెంటేషన్. సో ఎందుకు డాక్యుమెంటేషన్ అంటే ఇది ఏదైతే మనకు హ్యూమన్ కన్జ్యూమింగ్ కాబట్టి మరి బేసిక్గా ఫుడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డాక్యుమెంటేషన్లో ఏది స్టెప్ టు స్టెప్ మనము స్టార్ట్ చేసుకుందాము. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఉద్యమం కానీ మన ఉద్యోగ ఆధార్ కానీ ఉద్యోగ ఆధార్ కానీ అంటాము. సో ఎందుకు ఇది తీసుకుంటాము అంటే మనం ఏదైతే కల్టివేషన్ చేస్తామో అది వచ్చేసి మనకు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కింద వస్తుంది. అవును సార్. ఇట్స్ రిలేటెడ్ టు ది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. సో ఆ MSME కిందికి వచ్చినప్పుడు ఉద్యోగ ఆధార్ కానీ మనకు మ్యాండేటరీగా తీసుకోవాలి. అది తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే రేపొద్దున మన గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ లోన్స్ కానీ వీఆర్ ఎలిజిబిలిటీ ఫర్ దాట్. రైట్. సో నెక్స్ట్ డాక్యుమెంటేషన్ వచ్చేసి GST. ఇప్పుడు GST అనేది ప్రతిదీ మ్యాండేటరీ. సో ఎందుకు GST వచ్చేసి మనం ఏదైతే ఫ్రెష్ ప్రోడక్ట్ సేల్ చేస్తామో దాని మీద 0 GST.
ఓకే. సో అది కాకుండా మనం వాల్యూడ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తాము, లైక్ పికిల్స్ కానీ, డ్రై కానీ, పాపడ్స్ కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చేసి మనకు 8 నుండి 18% వరకు మనకు జిఎస్టీ అనేది అప్లికబుల్ ఉంది. ఓకే. సో దాని పర్పస్ మనం జిఎస్టీ అనేది తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి లేబర్ లైసెన్స్. సో లేబర్ లైసెన్స్ దేనికి అంటే మనకు మోర్ దెన్ ఒక 2-3 మెంబర్స్ మన ఫామ్లో వర్క్ చేస్తున్నారు అంటే లేబర్ లైసెన్స్ అనేది మనకు మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. సార్ అదొకటి లొకేషన్, యా, మన యొక్క ఫామ్ ఎక్కడుంటే బెటర్? సో బేసిక్గా మనకు 2 సినారియోస్ అండి. రూరల్లో చేసుకోవచ్చా, అర్బన్లో చేసుకోవచ్చా. ఎక్కడ చేసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది రూరల్ అండి, విలేజెస్, సిటీ అవుట్స్కట్స్ అండి. ఎందుకు అంటే అక్కడ మనకు లేబర్ అనేది తక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో మనకు వరిగడ్డి కానీ, లేకపోతే సాయిల్ అంటాము, కేసింగ్ సాయిల్, ఇవన్నీ కూడా మనకు ఫార్మర్స్ దగ్గర నుండి చాలా కాస్ట్ తక్కువ పడుతుంది. అండ్ రెంట్లు కానీ మనకు ఇవన్నీ కూడా కాస్టింగ్ తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్లో చేస్తే మనకు పవర్ సబ్సిడీస్ కానీ, వాటర్ సబ్సిడీస్ కానీ మనకు గవర్నమెంట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటాము. సిటీస్లో చేసుకోవాలంటే ఏంటి అంటే మనం ఏదైతే చేస్తామో దాన్ని డొమెస్టిక్ నుండి కమర్షియల్ కన్వర్ట్ చేసుకోవాలి. విలేజ్ లో చేసుకునే వాళ్ళకు, సిటీలో చేసుకునే వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే విలేజ్ లో చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, సిటీలో చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మార్కెటింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు అంతా అంటే విలేజెస్ లో కూడా బాగా అవేర్నెస్ వచ్చింది, పీపుల్ తినడం కూడా స్టార్ట్ చేశారు. సో కొంచెం నియర్ బై విలేజెస్ లో అయినా కూడా కొంచెం నియర్ బై డిస్ట్రిక్ట్స్, మండల్స్ అట్లా చేసుకుంటే మనకు సూటబుల్. అసలు మష్రూమ్ ఫార్మింగ్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా సర్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 విధంగా టోటల్గా 7 స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ ప్రాక్టికల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇది చూసుకున్నట్లయితే స్టెప్ 1 అనమాట. సార్ చెప్పండి సార్. సో బేసిక్గా వచ్చేసి ఏంటి అంటే మనం ఫస్ట్ మెయిన్గా యూజ్ చేసేది ప్యాడీ, కట్ చేసిన ప్యాడీ యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనము కట్ చేసిన ప్యాడీని ఒక బ్యాగ్లో ఫిల్ చేసుకుంటాము. ఇది ఒక మెష్ కైండ్ ఆఫ్ బ్యాగ్ అంటాము. సో మనకు ఆనియన్స్ కానీ మిగతా ఏదున్నా కూడా మనకి ఇలాంటి బ్యాగ్లో, అదొకసారి తీసి చూపించు. సో ఇలాంటి బ్యాగ్లో మనం ఫిల్ చేసుకుంటాము. మనం ప్లెయిన్ వాటర్ యూజ్ చేస్తాము. సో ఈ వాటర్లో మనం ఏదైతే గడ్డి ఉందో ఆ గడ్డిని ఒక 2 అవర్స్ మనం సోక్ చేస్తాం. సో ఇక్కడ ప్లెయిన్ వాటర్ యూజ్ చేయాలి. సో ప్లెయిన్ వాటర్లో మనం 2 అవర్స్ సోక్ చేసిన తర్వాత వాటర్ కలర్ అనేది టోటల్గా బ్రౌన్గా అయిపోతుంది. సో దట్ ఈజ్ మీన్ మనకు ఏదైతే అందులో ఇంప్యూరిటీస్ ఉన్నాయో అదంతా కూడా ఈ అంటే ఈ నార్మల్ వాటర్లో వాష్ అవుట్ అనేది అయిపోతుంది. ఇందులో మనము 2 అవర్స్, ఇందులో 4 అవర్స్ సోక్ చేసుకుంటాము. ఓకే. సో ఏదైతే మనం వాటర్లోకి వెళ్ళి తీస్తామో దాన్ని ఇది స్టెరిలైజేషన్ ట్యాంక్ అంటాము. ఇది మేము ఓన్గా ప్రిపేర్ చేస్తుంది. సో ఇందులో మనం మూవ్ చేసేసుకుంటాము. ఇందులో వచ్చేసి మనకు 4 అవర్స్ స్టెరిలైజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే కింద అంతా వాటర్ ఉంటుంది అండ్ హీటర్ కూడా ఉంటుంది. మనకి ఈ ప్రెషర్కి ఇది ప్రాపర్గా స్టెరిలైజ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ప్యాడీని స్టెరిలైజేషన్ ట్యాంక్ నుండి తీసామో సో ఆ ప్యాడీని మనం డ్రై చేసుకుంటాము. సో ఇది డ్రై ఎలా చేసుకుంటాము అంటే డైరెక్ట్ సన్లైట్ కన్నా చేసుకోవచ్చు, ఇండైరెక్ట్ రూమ్లో కానీ ఫ్యాన్ కింద కానీ చేసుకోవచ్చు. సో దీనికి చేసుకోవాలంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఏదైతే సరౌండింగ్ ఉందో సరౌండింగ్ అంతా కూడా స్పిరిట్తో క్లీన్ చేసేసుకొని, ఏదైతే క్లాత్ ఉందో క్లాత్ అంతా క్లీన్ చేసుకొని దాని మీద మనం ప్యాడీని డ్రై చేస్తాం. సో ఇందులో మనం మాయిశ్చర్ చెక్ చేయాలి ప్యాక్ చేసేటప్పుడు. సో ఇందులో మాయిశ్చర్ ఎలా చెక్ చేయాలంటే మనకు మాయిశ్చర్ మీటర్ త్రూ అన్న చెక్ చేయొచ్చు, లేదా మనం హ్యాండ్తో తీసుకుంటే మనం గడ్డిని ఇలా ట్విస్ట్ చేస్తే వాటర్ కారకూడదు, మనకు వాటర్ కారట్లేదు బట్ చేతి మాత్రం తడిగా ఉంది. సో దిస్ ఇండికేటెడ్ 25% మాయిశ్చర్ మనకి ఇందులో ఉన్నట్టు వి ఇండికేటెడ్. సో ఫస్ట్ ఓపెనింగ్ క్లోజింగ్, ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్కి ఓపెనింగ్ క్లోజింగ్ అనేది స్పాన్ ఉంటుంది. సో స్పాన్ వచ్చేసి మనం కొన్ని అంటే మన పిడికడని చెప్పొచ్చు, లేదా ఒక 50 గ్రామ్స్ నుండి 100 గ్రామ్స్ వరకు ఫస్ట్ స్పాన్ వేస్తాము చుట్టూరు. మీరు చూసినట్లయితే చుట్టూరు స్పాన్ వేసిన తర్వాత దాని మీద మనం ప్యాడీ లేయర్ అనేది వేస్తాము. సో ఇది ఎంత మనకు లేయర్ లాగా వస్తే మనకు ఫార్మేషన్ అనేది అంత నీట్గా జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ సీడ్ ఉంటుందో దానికి మధ్యలో గ్యాప్ వచ్చిందంటే ఇది స్ప్రెడ్ అవ్వదు. సో గ్యాప్ రాకుండా మనం ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ మీద కూడా మనం స్పాన్ అనేది స్ప్రెడ్ చేస్తాము. సో రౌండ్గా అండ్ మధ్యలో కూడా మనం స్పాన్ అనేది వేయాలి. సో ప్రెస్సింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఇందులో సిస్టమేటిక్గా మనం ప్రెస్సింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో మనం ఏదైతే ప్రెస్ చేస్తామో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైతే మనము గ్రాస్ ఉంటుందో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకు స్పాన్ అనేది చాలా తొందరగా మనకు జర్మినేషన్ అందులో జరుగుతుంది, స్ప్రెడ్ అంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్యాక్ చేసామో సో ఓపెనింగ్ క్లోజింగ్ స్పాన్తో ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్ ప్యాక్ చేసేసుకుంటున్నాము. సో ప్యాక్ చేసేటప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్తో మనము ఎయిర్ టైట్గా ప్యాక్ చేయాలి. లోపల గాలి అయితే ఉండకూడదు. ఎస్, ఎందుకు ఉండకూడదు అంటే మనం దానికి హోల్స్ చేస్తాము, హోల్స్ పెడతాం మనం ఎయిర్ సర్క్యులేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అదొక ఫంగస్ అనుకోండి, ఇప్పుడు దానికి మనం ఫుడ్ ప్యాడీ ఇస్తున్నాము, ఆల్రెడీ ఇందులో మాయిశ్చర్ ఉంది కాబట్టి దానికి వాటర్ కూడా అదే వెళ్తుంది. బట్ అది గ్రో అవ్వాలి అంటే దానికి ఎయిర్ కూడా, ఆక్సిజన్ కూడా కావాలి. సో ఆక్సిజన్ కావడానికి మనము ఎయిర్ అంటే హోల్స్ పెడతాము, హోల్స్ త్రూ దానికి ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది.
సో ఎయిర్ టైట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం హోల్స్ పెట్టినప్పుడు కొంచెం రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ సైడ్కి వచ్చి మనం ఈ స్పాన్ ఎక్కడైతుందో ఆ లేయర్ మధ్యలో హోల్స్ అనేవి చేస్తాం. ఓకే. ఇప్పుడు మనకు దీనికి వచ్చి బ్యాక్ చిన్నగా ఉంది కాబట్టి 3 హోల్స్ కొడతాము, 3 into 12 హోల్స్ చేస్తాము. ఓకే. సో ఇది మనకు బెడ్ ప్యాకింగ్ అండి. సో ఇక్కడ చూస్తే మనకు లేయర్స్ కనబడుతుంది. అవును సార్. సో స్పాన్కి మధ్యలో కూడా ప్యాడీ అనేది మనకు 2 inches మించి ఉండకూడదు, ఎందుకంటే ఫంగస్ స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ బ్యాగ్ మీద మనం ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకుంటాం, ఈరోజు డేట్ కానీ బ్యాచ్ నెంబర్ కానీ, ఎందుకంటే మనకు ఇది ఐడెంటిఫై అవ్వడానికి 20 days కానీ 25 daysలో ఇది ఫార్మేషన్ కంప్లీట్ అయిందా లేదా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి బ్యాచ్ డేట్ అనేది మెన్షన్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఈ బ్యాగ్ అనేది మనం డార్క్ రూమ్లోకి మూవ్ చేస్తాము. సో డార్క్ రూమ్లోకి వెళ్దాం. మనం ప్యాక్ చేసిన బెడ్ని ఇప్పుడు డార్క్ రూమ్లో పెడుతున్నాము. సో ఇప్పుడు మనకు కనబడడానికి లైట్స్ వేసాము. మామూలుగా ఏంటంటే లైట్ అనేది ఉండకూడదు. అండ్ ఈ లైట్ కూడా ఎందుకు మనం పెట్టుకుంటాము అంటే ఎవ్రీడే మనం ఈ బ్యాగ్ని ఎలా అంటే ఏదైనా కంటామినేషన్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం పెట్టుకుంటాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఫార్మేషన్ జరుగుతున్న బెడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం దీన్ని హైగ్రోమీటర్ అంటాము. ఇది వచ్చేసి మనకు వెట్ అనేది హ్యూమిడిటీ చూపిస్తుంది, ఈ డ్రై అనేది టెంపరేచర్ చూపిస్తుంది. సో ఇందులో మనకు డిజిటల్ కూడా ఉంటుంది, బట్ ఇట్స్ మాన్యువల్ వన్ విచ్ వర్క్స్ విత్ మెర్క్యూరీ. సో ఇది మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనము డార్క్ రూమ్ నుండి తీసుకొచ్చిన బెడ్ని ఇప్పుడు మనం లైట్ రూమ్లోకి మూవ్ చేయాలి. సో లైట్ రూమ్లోకి మూవ్ చేయాలంటే మనం కేసింగ్ అప్లై చేయాలి. సో కేసింగ్ వచ్చేసి మనం ఇది చూసినట్లయితే ఇది మిక్చర్ ఆఫ్ బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, చాక్పీస్ పౌడర్ అండ్ వర్మీ కంపోస్ట్. సో దీన్ని మనము ఏదైతే స్టెరిలైజేషన్ ట్యాంక్లోనే స్టెరిలైజ్ చేసామో, సో స్టెరిలైజ్ చేసి ఇప్పుడు మనం కేసింగ్ అనేది అప్లై చేస్తాము. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనము నైఫ్ తీసుకోవాలి, స్టెరిలైజ్డ్. ఇప్పుడు నైఫ్ని కూడా మనం ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ బ్యాగ్ని 2 halves చేసుకుంటాము. సో దీన్ని 2 halves చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం డివైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే లోపల ఫంగస్ అంతా ఫార్మేషన్ అనేది మనకు కనబడుతుంది, ఇలా వైట్గా అంతా. సో ఇప్పుడు మనం దీని మీద కేసింగ్ అనేది అప్లై చేస్తాము. సో పక్కన పెట్టి దీని మీద అప్లై చేయి. సో ఇప్పుడు ఇది అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మనం జస్ట్ దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే, లూజ్ చేస్తే మనకి ఇది ఫ్రీ అయిపోతుంది. ఇలా ఫ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద కేసింగ్ అనేది అప్లై చేస్తాము. సో ఇప్పుడు మనం ఇది కేసింగ్ అప్లై చేస్తున్నాము. కేసింగ్ వచ్చేసి మనం 1 to 2 inches వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ కేసింగ్ సాయిల్. సో ఇదంతా కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్యాగ్ని ఫిల్ చేసాము. సో దీన్ని మనము లైట్ రూమ్లోకి మూవ్ చేస్తాము. ఇప్పుడు ఇది ప్యాక్ చేసింది. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు లైట్ రూమ్లో పెడుతున్నాము. ఇవన్నీ కూడా మనకు లైట్ రూమ్లో మష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా సో ఎవ్రీడే మనం ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి, దీని మీద వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి ఇది డ్రై ఉంది. సో ఎప్పుడు కూడా ఇలా డ్రై ఉండకూడదు. సో దీని మీద మనం వాటరింగ్ అనేది అప్లై చేస్తాము. సో ఇలా మనకి ఇది వాటరింగ్ అనేది చేస్తాము. ఎలా అంటే మనకి ఏదైతే వాటరింగ్ చేస్తామో ఓన్లీ పైన సాయిల్ ఒకటి మనం వెట్ అయ్యేలాగా చేస్తాము, కింద ఇది అనేది మనం డ్రైగానే ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ క్లైమేట్ని బట్టి మనము బెడ్స్ మీద వాటరింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు టెంపరేచర్ హ్యూమిడిటీ అప్ అండ్ డౌన్ అయింది అనుకోండి, హ్యూమిడిటీ ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఇది హ్యూమిడిఫైయర్. సో ఇక్కడ మనం ఈ హ్యూమిడిఫైయర్ చూపిస్తాను నేను. సో ఇలా మనకు ఫాగ్ అనేది రిలీజ్ అవుతుంది మెస్ట్ లాగా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన రూమ్లో కావాల్సిన హ్యూమిడిటీని ఇది ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. 2 విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు రూమ్లో తొందరగా డ్రైనెస్ అనేది రాదు అండ్ మనకు బెడ్స్ అనేవి మష్రూమ్స్ కానీ ఫ్రెష్గా అనేది ఉంటుంది. మీకు చూపిస్తాను. సో ఇట్లా మనకు ఫంగస్ బూజ్ లాగా ఫామ్ అవుతుంది. దీని తర్వాత మనకు మెల్లిగా పిన్ హెడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ పిన్ హెడ్స్ అనేవి మనకు 5 to 7 daysకి 3 inches అవుతుంది. 7 to 10 daysకి మనకు ఆల్మోస్ట్ 5 to 7 inches వరకు పెరుగుతుంది. సో ఈ 10 daysలో ఈ క్రాప్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ క్రాప్ అనేది మళ్ళీ మనం దీని నుండి తీస్తాం. అలా ఒక బ్యాగ్ నుండి 3 crops అనేవి తీస్తాము 1 monthలో. సో అలా ఎవ్రీడే బ్యాచెస్ వైజ్ ఉంటుంది. ఇది మనం ఫస్ట్ డే పెట్టింది, ఇది సెకండ్ డే పెట్టింది, థర్డ్ డే పెట్టింది. అలా మనకి ఫస్ట్ డే ఒక రోజు క్రాప్ వస్తుంది, సెకండ్ డే రోజు ఒక క్రాప్ వస్తుంది, థర్డ్ డే రోజు ఒక క్రాప్ వస్తుంది. అలా మనం ఎన్ని బెడ్స్ పెట్టుకుంటామో ఆ డే వైజ్ మనం క్రాప్ అనేది తీసుకుంటాం. సో బేసిక్గా మనం మష్రూమ్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క మష్రూమ్కి ఒక్కొక్క ప్రైస్ ఉందండి. డిపెండ్ ఆన్ దేర్ రా మెటీరియల్స్ కానీ లేకపోతే మేకింగ్ ఛార్జెస్ కానీ ద న్యూట్రిషన్ వాల్యూస్ ప్రకారంగా చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైసింగ్ ఉంది. సో మిల్కీకి చూసుకున్నట్లయితే స్టార్ట్స్ హోల్సేల్ వచ్చేసి మనకు 150 to 200 మధ్యలో ఉంటుంది. రీటైల్ కస్టమర్ బయింగ్ ప్రైస్ వచ్చి 300 to 400 మధ్యలో 1 kg అనేది అవైలబుల్ ఉంది. అంటే వాళ్ళు 300 to 400 అమ్ముతున్నారు సూపర్ మార్కెట్ వాళ్ళు. మనకు ఆ ప్రైస్ మీకు ఇచ్చేది 130, 140. అంటే మనం 200కి అమ్ముతాము. 200కి మనం 200కి అమ్ముతాము. డైరెక్ట్ కస్టమర్కి అయితే 250కి అమ్ముతాము. సో
మార్కెట్ సూపర్ మార్కెట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏసీ చార్జెస్ లేబర్ అదంతా ఇంక్లూడ్ చేసుకొని దే సేల్ ఇట్ ఫర్ 300 to 400. సిటీలో చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 25% తగ్గుతుంది. విలేజ్లో దానికన్నా 25% తగ్గుతుంది. సో ఆ 25% కూడా మీరు ఎలా కాంపిటీట్ చేసుకొని ఓవర్కమ్ అవ్వాలి అంటే ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక లేబర్ని పెట్టి ఒక బ్యాగ్ ప్యాక్ చేయించినా సమ్ పర్ డే 500 రూపీస్ పే చేయాలి. అదే లేబర్తో మీరు 50 బ్యాగ్స్ పే చేసినా 500 పే చేస్తారు. అదే లేబర్తో 100 బ్యాగ్స్ ప్యాక్ చేసినా 500 పే చేస్తారు. సో లెట్స్ టేక్, ఇప్పుడు ఒక బ్యాగ్ ప్యాక్ చేశారంటే ఎగ్జాంపుల్ ఓన్లీ లేబర్ సినారియో తీసుకుంటే మీకు 500 రూపీస్ బ్యాగ్ పడుతుంది అని అనుకుందాం. అదే ఒక 100 బ్యాగ్స్ ప్యాక్ చేయించాము అంటే మీకు 50 రూపీస్ పర్ బ్యాగ్ అంతే పడుతుంది ఓన్లీ బ్యాగ్కి. సో అట్లా మన లేబర్ కాస్ట్. ఓకే. సో అదే మనం రెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మీరు ఈ ఒక్క రూమ్ రెంట్కి తీసుకున్నారు, ఒక 10,000 పే చేస్తున్నారు. 1 kg ప్రొడక్షన్ తీసినా 10,000 పే చేస్తారు. దీన్ని ఫుల్ ఫెజ్గా యూజ్ చేసుకుని 100 kgs తీసుకున్నా 10,000 పే చేస్తాం. సో అలా మన ప్రొడక్షన్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో మన ప్రొడక్షన్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో లెట్స్ టేక్ లీస్ట్ యావరేజ్ తీసుకుందాము ఒక 100 రూపీస్ ప్రాఫిట్ మీద. సో పర్ డే 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ పర్ డే 1010 kgsకి అంటే మనకు మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 రూపీస్ అనేది ఒక పర్సన్ ప్రాపర్గా నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో అదే మనము ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ మనకు దగ్గరగా 3.5 lakhs 4 lakhs వరకు వస్తుంది. సో ఇది ఎలా అంటే ఒక విలేజ్లో ఉన్న పర్సన్ ఫుల్ టైమ్గా దీని మీద వర్క్ చేస్తే హీ కెన్ ఎర్న్ సమ్ 15,000 to 30,000 రూపీస్ పర్ మంత్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ 10 to 15 kgs. ఒకళ్ళు స్టార్ట్ చేయాలి అంటే ఇందులో హార్డ్ వర్క్ బయట దానికన్నా ఎక్కువ ఉంటుంది, ప్యాషన్ దానికన్నా ఎక్కువ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఇంకెక్కువ ఉండాలి. ద రీజన్ ఏంటి అంటే ఫస్ట్ టైం మనం పెడతాం, మనకు తెలీదు, పోతుంది. ఒక్కసారి క్రాప్ బోంగని చాలా మంది ఏంటి ఆపేస్తారు, అయ్యో నా వల్ల కాలేదు, నేను ఇంత కష్టపడ్డా పోయిందని. సెకండ్ టైం పెడతాము పోతుంది, థర్డ్ టైం పెడతాము పోతుంది, బట్ ఫోర్త్ టైం 101% వస్తుంది. ట్రై చేయండి. ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ టైం మీరు ఏం మిస్టేక్ చేస్తారో సెకండ్ టైం అది రిపీట్ చేయరు, సెకండ్ టైం ఏం మిస్టేక్ చేస్తారో థర్డ్ టైం రిపీట్ చేయరు, థర్డ్ టైం చేసిన మిస్టేక్ ఫోర్త్ టైం రిపీట్ చేయరు. సో ఈ 3 mistakes నుండి మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు. సో ఫోర్త్ దాంట్లో 101% ఆ మిస్టేక్స్ అనేది రిపీట్ చేయరు కాబట్టి ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఈ కోర్స్ని ఇప్పుడే చూడడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.